వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. నిన్న రాత్రి ఆదివారము దాదాపు ఒక మిడ్ నైట్ ఒక 2 గంటల సమయంలో ఇక్కడైతే ట్యాంక్ బండ్ మన ఇది ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అయితే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో లిటరలీ పెద్ద డ్యామేజ్ జరిగింది అనొచ్చు. కాకపోతే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. మీరు చూస్తున్నారు, నేను క్లియర్ గా చూపిస్తాను. కార్ అయితే అక్కడ నుంచి వచ్చింది, ఆ కార్నర్ లో డివైడర్ గుద్దుకొని కొంచెం స్పీడ్ గా ఉండడం వల్ల డివైడర్ గుద్దుకొని ఇక్కడ ఫుట్ పాత్ పైకి ఎక్కేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ ఉండాలి, ఇక్కడ లైట్ ఉండాలి, బట్ ఇక్కడ లైట్ లేదు. మీకు క్లియర్ గా అక్కడ చూపిస్తున్నారు కదా, ఇంతకు ముందు అక్కడ స్తంభాలు ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్ లైట్స్ ఉన్నాయి కదా రోడ్ పక్కన పెట్టేవి. సో అక్కడ అలాంటి స్తంభం ఇక్కడ ఒకటి ఉండాలి. ఆ కారు వచ్చిన స్పీడ్ కి ఈ లైట్ డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఈ స్తంభం క్లియర్ చేశారు మార్నింగ్, ఆ పోలీస్ వాళ్ళు మొత్తం క్లియర్ చేయించారు. బట్ ఇది క్లియర్ చేసిన తర్వాత కార్ అనేది ఇలా డైరెక్ట్ గా ఇక్కడ ఒక చెట్టు చూడండి ఎంత డ్యామేజ్ అయిందో. ఒక చెట్టు మొత్తం కూలిపోయింది. ఇక్కడ మీరు ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ బండలు, ఈ చెట్టు మొత్తం, ఈ చెట్టును చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ చెట్టు మొత్తం కూలిపోయింది, అసలు ఏం లేదు, ఊగుతా ఆడుతుంది. అంటే ఎంత స్పీడ్ లో వచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. కారు ఇక్కడ ఇది తగలగానే ఇది మొత్తం ఇట్లా డ్యామేజ్ అయ్యి కింద పడిపోయింది. మార్నింగ్ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు అయితే ఇది క్లియర్ చేయడం జరిగింది. ఒకసారి ఇలా చూపించు, ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ వచ్చింది అనేది మీకు క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇక చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఈ ప్లేస్ ఇది, ఈ ట్రీ ఉండాల్సిన ప్లేస్ ఇది. ఈ కారు గుద్దిన తర్వాత అది ఎంత ముందుకు వచ్చిందంటే దాదాపు ఒక అడుగు మందం వచ్చేసింది. అది బెండ్ అయింది అంత, ఆ స్పీడ్ లో బాగా ఓవర్ స్పీడ్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక్కడ తగిలి మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసింది. ఇక్కడ ఇంకో ఇది చెట్టుకు పక్కన కడతారు కదా సపోర్ట్ కి, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ కూడా. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. సో అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు కార్ అనేది ఏ రేంజ్ లో ఎంత స్పీడ్ వచ్చిందో. సో మొత్తం డీటెయిల్స్ అంటే అతను తాగున్నాడా లేదా, ఎలాంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందని అయితే పోలీసు వాళ్ళు అయితే మద్యం తాగి ఈ స్పీడ్ లోనే వచ్చిందని చెప్పేసి అయితే ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఒకవేళ మద్యం తాగపోయినా సరే రాత్రిపూట సమయం కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఇలాంటి ప్రమాదం తప్పిందనే, ప్రాణ నష్టం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఆ కారు తోలిన వ్యక్తి కూడా మరి ప్రాణ నష్టం లేదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఎంత డ్యామేజ్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద బండలు ఇవన్నీ కింద పడి మీకు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బండలన్నీ కింద పడి ఉన్నాయి. ఇక ఇక్కడ మీకైతే ఇక్కడ స్క్రాచెస్ క్లియర్ గా ఉన్నాయి. కారు స్క్రాచెస్ అనేవి చెట్టు మీద ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి అంటే ఆ కారు దీన్ని ఇట్లా కొట్టగానే ఈ చెట్టు మొత్తం ముందుగా అట్లా వెళ్ళిపోయి అదంతా డ్యామేజ్ అయిపోయింది. మీకు ఇంకా కార్ పార్ట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగోండి, కార్ పార్ట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంకా అక్కడ లోపల ట్యాంక్ బండ్ చెరువులో కూడా కొన్ని చూపిస్తాను రండి. ఇంకా చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఈ కారుకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో కారు హెడ్ లైట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన కార్ పార్ట్స్ కావచ్చు, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కారు హెడ్ లైట్ ఇది, సో లైట్స్ ఉన్నవి, పార్ట్స్ అన్ని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ టైంలో మేము ఎవరం లేము. అసలు కొంతమందికి అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కడ జరిగిందో కూడా యాక్సిడెంట్ తెలియదు. చాలా మంది వాటికి మాకు తెలియదు అసలు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. బట్ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ షాప్స్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏమంటే అట్లా కూల్ డ్రింక్ షాప్స్ పెట్టుకున్నారు. సో పెట్టుకొని వాళ్ళని అడిగినప్పుడు నైట్ మేము ఎవరం లేము, నైట్ ఆ టైం కాబట్టి అందరూ సేఫ్ గా ఉన్నారు. బట్ కార్ అయితే ఓవర్ స్పీడ్ లో వచ్చేసి కార్నర్ కాబట్టి ఆ డివైడర్ తగిలి డైరెక్ట్ గా ఇక్కడ స్తంభం, ఎలక్ట్రికల్ స్తంభమే ఇరిగిపోయి అంత అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎంత డ్యామేజ్, ఏ రేంజ్ స్పీడ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. 1 ఎలక్ట్రికల్ స్తంభం పోయింది, 2 ఇక్కడ చెట్టు డ్యామేజ్ అయింది. చెట్టు ఇక్కడ మొత్తం కింద ఈ బండలు పెట్టారు కదా, ఇది డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి దాన్ని కూడా డ్యామేజ్ చేసింది. అంటే ఒక 3 ప్లేసెస్ లో కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఇట్లా పడడం జరిగింది. సో అంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది, ఒక ప్రాణ నష్టం జరగలేదు.
అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. బట్ డ్రైవింగ్, మిడ్ నైట్ డ్రైవింగ్ ఎలా తాగి డ్రైవ్ చేయడము ఇలాంటివి పెట్టుకోమాకండి. సో ఎందుకంటే అది చాలా అంటే మీ ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమైనా అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ అంటే చాలా మంది ఎక్కువగా ఉండే ప్రదేశం ఇది. జనాలు సందర్శకులు వచ్చి అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ చూసుకోవడం కానీ, ఇక్కడ ట్యాంక్ బండ్ లో ఇక్కడ నిలబడి చూసుకోవడం కానీ, అలాగే అట్లాంటివి ఇట్లాంటి టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇట్లాంటి ప్రదేశాలల్లో జనాలు ఎక్కువగా ఉంటారు. సో పోలీస్ వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, స్పీడ్ లిమిట్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. సో డెఫినెట్లీ వాళ్ళు బాగా చేస్తున్నారు. సో అదే విధంగా మనం కూడా సహకరించాలి. ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మిడ్ నైట్ కాబట్టి చాలా సేఫ్ అయిపోయింది. ఎన్నిసార్లు అంటున్నానంటే ఒకవేళ అదే యాక్సిడెంట్ ఇట్లా మా ప్రజలు ఉండేటప్పుడు జరిగి ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగేది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రేంజ్ డ్యామేజ్ జరిగిందంటే సో ఒకసారి ఆలోచించండి. స్పీడ్ అనేది ఎక్కువగా పోవద్దు. ఆ కార్ పాటలు అక్కడ కింద పడిపోయాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తుంటే చెట్టు కూడా విరిగి పడిపోయిందంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. చెట్లు చాలా స్ట్రాంగ్ ఉండే, అలాంటిది ఇక్కడ చెట్లు విరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. 2 చెట్లు అయితే డ్యామేజ్ అయిపోయాయి. సో ఒక ఎలక్ట్రికల్ పోల్ అయితే పోయింది. ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. సో ఇలాంటి విషయాల కోసం ఫాలో అవుతూనే ఉండండి శశి టీవీని.